ప్రియమైనటువంటి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ వాట్సాప్ గ్రూప్ సభ్యులకు నా ధన్యవాదాలు. మీరందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఐడి కార్డ్స్ చాలామంది టైం ఎక్స్పైర్డ్ అయిపోయింది. దయచేసి మళ్ళీ తిరిగి ఐడి కార్డ్స్ రెన్యువల్ చేయించుకోండి. సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద స్పందించండి. సమస్యల పరిష్కారానికై కృషి చేయండి. ప్రజలకు సహాయం చేయండి. ముఖ్యంగా గత కొద్ది కాలంగా సోషల్ మీడియా కోడై కూస్తుంది. సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కుమారుడు బండి సాయి భాగీరథ ఒక మైనర్ బాలికని రేప్ చేశాడని, ఆ అబ్బాయిని ప్రభుత్వం తప్పించాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ అబ్బాయికి కఠినంగా శిక్ష పడాలి. మైనర్ బాలికను తీసుకొని వెళ్ళి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆ అమ్మాయి వాంగ్మూలాన్ని నమోదు చేయించి బాధితుడైనటువంటి బండి భాగీరథ మీద పోక్సో కేసు ఆల్రెడీ పెట్టారు. దాన్ని రిజిస్టర్ చేయించి అతన్ని తీసుకుపోయి జైలు వేసి కఠినంగా శిక్షించి ఆ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఆ అమ్మాయి కుటుంబానికి సపోర్టుగా నిలబడండి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఆ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది. మన సభ్యులందరూ కూడా ఆ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా పోరాటం చేయండి. డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు శాంతియుతంగా ర్యాలీ చేయండి. ఎందుకంటే అమ్మాయికి న్యాయం జరగాలని, బాధితుడికి శిక్ష పడాలని శాంతియుతంగా నిరసన తెలియజేయమని మన వాట్సాప్ గ్రూప్ సభ్యులైనటువంటి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులందరికీ నేను మనవి చేస్తున్నాను. మీ డాక్టర్ విజయ్ కుమార్ పిడుగు, చైర్మన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ, హైదరాబాద్. సభ్యులారా, మీరందరూ ఈ యొక్క హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీలో సభ్యులుగా చేరండి. సభ్యత్వం తీసుకోండి. ఐడి కార్డ్స్ తీసుకోండి. సర్టిఫికేట్స్ తీసుకోండి. అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకోండి. మీరు చేరటమే కాక అనేక మందిని చేర్పించి సమాజ శ్రేయస్సు కొరకు, సమాజంలో జరిగేటువంటి ఆ యొక్క అన్యాయాలను ఎదిరించి సమస్యలను అధికారుల దృష్టికి, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించి పేదలకు అండగా నిలబడే విధంగా మన యొక్క ఆర్గనైజేషన్ పనిచేయాలని మన కమిటీ సభ్యులందరికీ నేను మనవి చేస్తున్నాను. జై భీమ్.